వెల్కమ్ టు హెల్త్ వెల్. స్త్రీలలో ఎండోమెట్రియాసిస్ అనే కండిషన్ అంటే ఏంటి, ఏ లక్షణాలతో ప్రజెంట్ అవుతూ ఉంటుంది, దీన్ని నిర్ధారించే పరీక్షలు ఏంటి, ఈ సమస్య వల్ల ఏ ఇతర ఆరోగ్య సమస్యలకు గురయ్యే రిస్క్ ఉంటుంది, సంతానలేమికి కూడా దారితీసే రిస్క్ ఉంటుందా, వయసు భయపడిన వాళ్ళలో కూడా ఈ సమస్య తలెత్తే రిస్క్ ఉంటుందా, ఎండోమెట్రియాసిస్కి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటూ ఉంటాయి, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సి అచ్చెన్నారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. అంటే ఫైబ్రాయిడ్స్ వీటన్నిటి మీద బాగా అవగాహన ఉంటూ ఉంటుందండి. ఎండోమెట్రియాసిస్ మీద పెద్దగా అవగాహన లేదనే చెప్పుకోవచ్చు. అసలు ఈ కండిషన్ ఏంటంటారు? ఎండోమెట్రియోసిస్ అంటే గర్భాశయం లోపలి పొర ఎండోమెట్రియం అంటూ ఉంటాము. సో ఈ ఇన్నర్ లైనింగ్ ఆఫ్ యూట్రస్, గర్భాశయం లోపలి పొర ఎప్పుడైతే బయటికి మన బ్లీడింగ్ లోపల షెడ్ అవుతూ వస్తూ ఉంటుంది. అయితే ఈ సెల్స్, ఎండోమెట్రియల్ సెల్స్ ఎప్పుడైతే గర్భాశయం లోపల కాకుండా బయట వేరే ఆర్గన్స్లో అంటే ఓవరీస్లో కానీ, ఫెలోపియన్ ట్యూబ్స్లో కానీ, పెరిటోనియంలో కానీ, లంగ్స్, కొలాన్, రెక్టమ్ పెద్ద పేగుల్లో కానివ్వండి, అండ్ బ్లాడర్లో, యూరెటర్స్లో, అన్ని ఆర్గన్స్, నర్వ్స్లో కానివ్వండి, ఎక్సెప్ట్ స్ప్లీన్ ఇన్ ద బాడీ, ఏ ఆర్గన్ పైన కానీ ఇంప్లాంట్ అయితే ఈ కండిషన్ని మనం ఎండోమెట్రియోసిస్ అని చెప్తూ ఉంటాము. ఓకే. సో ఒక్కోసారి ఇది అబ్డామినల్ వాల్ అంటే పొట్ట పైన కూడా ఇది ప్రజెంట్ అవుతూ ఉంటుంది. స్కార్ ఎండోమెట్రియోసిస్ అని అంటూ ఉంటాం దీన్ని. ఇది ఏ పరిస్థితుల్లో అంటే సిజేరియన్ అయిన తర్వాత కానివ్వండి, పొట్ట పైన ఎప్పుడైతే మనం స్కార్ పడుతుందో అంటే కోత పడుతుందో వాళ్ళల్లో స్కార్ ఎండోమెట్రియోసిస్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఎండోమెట్రియోసిస్ ఎప్పుడు అంటే మన సిజేరియన్ అయిన తర్వాత కానివ్వండి, లేదా లాప్రాటమీ అయిన తర్వాత కానివ్వండి, హిస్టరెక్టమీ అయిన తర్వాత కానివ్వండి, ఈ సర్జరీస్ అయిన తర్వాత వాళ్ళలో ఒకవేళ ఈ ఎండోమెట్రియం కణాలు కనుక అక్కడ వచ్చి ఇంప్లాంట్ అయితే వాళ్ళలో ఈ స్కార్ ఎండోమెట్రియోసిస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఈ స్కార్ లేకుండా, ఎటువంటి సర్జరీస్ లేకుండా కూడా ఎండోమెట్రియాసిస్కి గురయ్యే రిస్క్ ఉందంటారు. వాళ్ళలో కూడా చూస్తుంటారా? అవునండి. స్కార్ ఎండోమెట్రియోసిస్ అనేది టోటల్లీ వేరే. ఇది అబ్డామినల్ వాల్లో వచ్చేది స్కార్ ఎండోమెట్రియోసిస్ అంటాము. అది కాకుండా వేరే ఆర్గన్స్ అంటే ఓవరీస్, అండాశయాలు కానీ, ఫెలోపియన్ ట్యూబ్స్లో కానివ్వండి, లేదా వేరే ఆర్గన్స్ పెరిటోనియం, యూరెటర్స్, బ్లాడర్, కొలాన్ పెద్ద పేగుల్లో, ఈ అన్ని ఆర్గన్స్లో వచ్చేది ఎండోమెట్రియోసిస్ అంటుంటాం. ఓకే. అసలు ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తూ ఉంటారు? ఈ మధ్యకాలంలో ఇది చాలా ఎక్కువగా మనం వింటున్నామండి. అయితే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ 15 సంవత్సరాల నుంచి 40-45 సంవత్సరాల వాళ్ళ గ్రూప్లో చాలా ఎక్కువగా మనం చూస్తున్నాము. అయితే పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్, మెనోపాజ్ వచ్చే దశకి ముందు కానీ, లేదా మెనోపాజ్ అయిపోయిన వాళ్ళల్లో కూడా 60 సంవత్సరాలు, 55-60 సంవత్సరాల వాళ్ళలో కూడా ఈ ఎండోమెట్రియోసిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇతర హార్మోన్స్కి రిలేటెడ్ ఇష్యూస్కిను ఎండోమెట్రియాసిస్కి ఏమన్నా సంబంధం ఉంటుందా? హార్మోన్స్ రిలేటెడ్ అంటే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ కాజ్ చేస్తుందండి ఎండోమెట్రియోసిస్ ఇబ్బంది. డెఫినెట్లీ హార్మోన్ రిలేటెడ్ ఇష్యూనే అండి ఇది. అయితే హార్మోనే కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఒకటి, ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ ఒకటి, ఈ మధ్యకాలంలో శానిటరీ నాప్కిన్స్, ప్లాస్టిక్ యూసేజ్ ఆఫ్ శానిటరీ నాప్కిన్స్ వల్ల కానివ్వండి, జన్యుపరమైన కారణాల వల్ల కానివ్వండి, అండ్ డయట్ పరంగా కానివ్వండి, అంటే ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే డయట్, జంక్ ఫుడ్స్ కానివ్వండి, ఈ అన్ని ఫుడ్స్ తినడం, డైటరీ హ్యాబిట్స్ వల్ల, సో ఈ అన్ని అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల, అన్నిటి కారణాల వల్ల కూడా మనం ఎండోమెట్రియోసిస్కి ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. ఓకే. అయితే ఈ సమస్య ఇంతకుముందుతో పోలిస్తే ఈ మధ్య ఎక్కువ అవుతున్నట్టుగా గమనిస్తున్నారా? ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మనం వింటున్నామండి. ఇంతకు ముందుతో పోలిస్తే డెఫినెట్లీ కొద్దిగా అవేర్నెస్ కూడా పెరిగింది, అండ్ కంపారిటివ్గా డెఫినెట్గా ఎక్కువ చూస్తున్నామండి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. ఓకే. అంటే నెలసరి సమస్యలు ఎండోమెట్రియాసిస్కి ఎంతవరకు రిలేటెడ్గా ఉండొచ్చు అంటారు? నెలసరి వచ్చినప్పుడు పెయిన్ఫుల్ పీరియడ్, సివియర్గా పెయిన్, అంటే నార్మల్ పెయిన్ కన్నా ఎప్పుడైతే వాళ్ళు ఈ పేషెంట్స్, ఎండోమెట్రియోసిస్ ఉన్న పేషెంట్స్లో పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ ఒకవేళ నార్మల్ పెయిన్కి మించి, అంటే వాళ్ళ రొటీన్ యాక్టివిటీ, స్కూల్ కానివ్వండి, వాళ్ళ వర్క్ కానివ్వండి, హిండర్ అవుతూ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కనుక వాళ్ళకి దెబ్బతింటూ వస్తుంటే డెఫినెట్లీ వాళ్ళు దే హ్యావ్ టు థింక్ దట్ దేర్ ఈస్ సంథింగ్ రాంగ్. ఏదో పెయిన్ నార్మల్ పెయిన్ కాదు, డెఫినెట్లీ దే షుడ్ కమ్ అండ్ గెట్ ఇట్ చెక్డ్.
సో పెయిన్ అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ అండి. అంటే ఈ డిస్మెనోరియా అంటూ ఉంటారు కదండి, నెలసరి ముందు నొప్పి రావడాన్ని, అది చాలా కామన్గా ఉంటుంది కదా, అది ఒకవేళ ఎండోమెట్రియాసిస్కి రిలేటెడ్ అయితే ఆ సిమ్టమ్ ఎలా ఉంటుంది అంటారు? నార్మల్ పెయిన్కి అబ్నార్మల్ పెయిన్కి మనం డిఫరెన్స్ చేసుకోవడం ఈ ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. అయితే నార్మల్ పెయిన్ అనేది ఎవ్రీ ఉమెన్ విల్ ఫేస్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. డిస్మెనోరియా అనేది కామన్గా చూస్తుంటాం. అయితే నార్మల్ పెయిన్లో ఏంటంటే ఏదో ఒక టాబ్లెట్ వేసుకోగానే వాళ్ళకి తగ్గిపోవడము, లేకపోతే ఈవెన్ వితౌట్ అ టాబ్లెట్ హాట్ వాటర్ బ్యాగో హీటింగ్ ప్యాడో యూజ్ చేస్తే 1 డే మేబీ ఒక పెయిన్ ఉండడము, హాఫ్ డే పెయిన్ ఉండడము ఓకే. బట్ ఈ ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్లో ఏంటంటే వీళ్ళకి టాబ్లెట్స్తో కూడా పెయిన్ తగ్గకపోవడము, కొంతమందిలో ఈవెన్ బిఫోర్ ద పీరియడ్ బ్లీడింగ్ స్టార్ట్ అవ్వకముందే వారం 10 రోజుల ముందు నుంచి కూడా పెయిన్ రావడము, పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా పెయిన్ ఒక వారం వరకు కంటిన్యూ అవ్వడము, లేకపోతే 5 days వరకు పెయిన్ ఉండడము, అట్లాంటి సిమ్టమ్స్ వీళ్ళలో ఉంటాయి. అండ్ పెయిన్ సివియారిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే దే విల్ బీ రోలింగ్ ఓవర్ ద బెడ్, అంత సివియర్ పెయిన్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఇంజెక్షన్స్ తీసుకోవడము, అంత సివియర్ పెయిన్ ఉంటుంది. అండ్ వాళ్ళు స్కూల్కి కూడా వెళ్ళకుండా, వర్క్కి వెళ్ళకుండా లీవ్ తీసుకోవడము, వాళ్ళు అసలు బెడ్ కూడా లేచి నడవలేని పరిస్థితి కూడా ఉంటుంది కొంతమందిలో. సో అప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ నార్మల్ అని మనం గుర్తించాలండి. ఓకే. అంటే ఇప్పుడు ఎండోమెట్రియాసిస్ పెయిన్ అనేది నెలసరికి రిలేటెడ్గా ఉంటుందంటారా, ఒక పీరియడ్కి రిలేటెడ్గా ఉంటుందా, నార్మల్ డేస్లో కూడా ఉంటుందంటారా? పీరియడ్కి రిలేటెడ్గానే కాదండి, కొన్నిసార్లు ఇప్పుడు పీరియడ్ ముందు కూడా కొంతమందిలో పెయిన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈవెన్ బిఫోర్ అంటే 1 week 10 days బిఫోర్ పీరియడే పెయిన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో పీరియడ్తో సంబంధం లేకుండా కొంతమందిలో ఒక 2 weeks బిఫోర్, 1 week బిఫోర్ స్టార్ట్ అయ్యి ఈవెన్ పీరియడ్ తర్వాత కూడా పెయిన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో పీరియడ్తోనే సంబంధం ఉండదు, చేంజెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడే కూడా కొంతమందిలో ఉంటుంది. అండ్ కొంతమందిలో మిడ్ సైకిల్ పెయిన్ కూడా, అంటే మధ్యలో 14th day 15th day కూడా ఓవ్యులేటరీ పెయిన్ అని కూడా వస్తూ ఉంటుంది. ఓకే. వీళ్ళకి కొంచెం బ్లీడింగ్ డిజార్డర్స్ కూడా ఎక్కువగా ఉండే రిస్క్ ఉంటుందా? బ్లీడింగ్ డిజార్డర్స్ అనేది ఉండదు, కానీ హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయితే అడినోమయోసిస్ అనే కండిషన్ కూడా కొంతమందిలో కలిసి వస్తూ ఉంటుంది. అంటే ఎండోమెట్రియోసిస్ టుగెదర్ విత్ అడినోమయోసిస్ అనే కండిషన్తో కూడా చూస్తూ ఉంటాం. ఓకే, ఒక కాల్ చూద్దామండి. హలో. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు వచ్చేసి మెన్స్ వచ్చినప్పుడు కడుపు నొప్పి వస్తుంది మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? నా 25 మేడం. ఓకే, కొంచెం క్లియర్గా అడగండి, ఎప్పుడు వస్తుందా, ఈ మధ్య స్టార్ట్ అయిందంటారా? లేదు మేడం, అది ముందు నుంచి ఉంది, అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతానే ఉంది. ఓకే. 3 days ముందునే వస్తుంది మేడం నొప్పి, ఇంకా మెన్స్ వచ్చి నుంచి ఇంకా ఎక్కువ అయిపోతుంది మేడం. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు ఫుల్ ఉంటుంది మేడం. ఓకే, మీ పేరేంటమ్మా? అంజలి, అంజలి మేడం. ఓకే అంజలి గారు, నొప్పి ఉంటుంది అంటే సివియర్గా, అంటే ఎంత చాలా సివియర్గా నొప్పి ఉంటుందా? అంటే మీరు పని చేసుకోలేనంత, లేకపోతే మీరు నార్మల్ నొప్పి కన్నా ఎక్కువ నొప్పి ఉంటుందా? కూర్చోడానికి కూడా కాదు మేడం, అంత కాళ్ళు చేతులు అన్ని లాగినట్టు, కడుపంతా దిగ్గుపట్టినట్టు ఉంటుంది మేడం నొప్పి. ఓకే, అయితే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఏమైనా ఎక్కువ అవుతున్నట్టు అనిపించిందా? లేదు మేడం, అంతే ఉంది మేడం, నార్మల్ గానే అంతే వస్తానే ఉంది. ఓకే, ఎప్పుడన్నా స్కానింగ్ చేసుకోవడమో, లేకపోతే ఏదైనా రక్త పరీక్షలు చేసుకోవడమో అట్లా ఏమన్నా చూపించుకున్నారా? అయింది మేడం, 3 months కూడా అది వాళ్ళు టాబ్లెట్లు ఇచ్చినారు. అది ఆ 3 months వాడినప్పుడు ఏం లేదు మేడం నొప్పి, అది ఇంకా నిలిపేసిన తర్వాత అది నొప్పి అలాగే కంటిన్యూ అవుతా ఉంది. ఓకే, 3 months వాడినప్పుడు నొప్పి లేదు, కానీ 3 months అయిపోయి ఆపేసిన తర్వాత నొప్పి మళ్ళీ వస్తూ ఉంది. అవును మేడం. ఓకే, 21 గోళీలు అట్లాంటివి వాడినారా, లేకపోతే ఏం గోళీలు వాడినారు? 21 గోళీలే మేడం, నైట్ పూట ఇస్తారు కదా మేడం ఒక్కొక్కటి, అది కూడా వాడినాడు మేడం. ఓకే, అవి వాడినప్పుడు నొప్పి తక్కువ ఉంది? తక్కువ ఉంది, అసలు లేదు మేడం, ఆ 3 months నొప్పి లేదు మేడం. సరే, వచ్చినప్పుడు కొద్దిగా నొప్పి ఉంది, తర్వాత అసలు నొప్పి లేదు మేడం ఆ టాబ్లెట్స్ వాడినప్పుడు. అది నిలిపేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతానే ఉంది మేడం. ఓకే, కొన్నిసార్లు అవి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా వస్తుందమ్మా. 21 గోళీలు వాడినప్పుడు నొప్పి తక్కువ ఉంది అని చెప్తున్నారు కదా, సో మళ్ళీ ఒకసారి ప్రాపర్గా చెక్ చేయించుకొని హార్మోన్స్ కూడా చెక్ చేసుకోవాలా రక్తంలో. ఒకవేళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందా, నీటి బుడగల వల్ల వస్తుందా, లేకపోతే ఎండోమెట్రియోసిస్ ఉంటే ప్రాపర్గా ఒక స్కానింగ్ చేసుకోవాలా. స్కానింగ్ చేసుకొని చూసుకుంటే తెలుస్తుంది మీకు. ఎండోమెట్రియోసిస్ని నిర్ధారించే పరీక్షలు అంటే ఏదంటారు? అబ్డామినల్ స్కానింగ్ ఇంకేమన్నా ఉంటాయి అంటారా?
ఈ ఎండోమెట్రియోసిస్కి నిర్ధారించడానికి పరీక్షలు అంటే ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ సిమ్టమ్స్ ఒకటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. వాళ్ళు చెప్పే లక్షణాలను బట్టి మనకు ఆల్మోస్ట్ హాఫ్ ద డిసీజ్ మనకు అర్థమవుతుంది. తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్, పెల్విక్ ఎగ్జామినేషన్ చేస్తాము మన దగ్గరకు వచ్చినప్పుడు. సో పెల్విక్ ఎగ్జామినేషన్లో కూడా వీ విల్ అండర్స్టాండ్, అంటే కింద ఏమైనా నాడ్యూల్స్ తగులుతున్నాయా, లేకపోతే ఫ్రోజన్ పెల్విస్ ఉందా, ఎట్లా ఏమన్నా అతుక్కుపోయి ఉన్నాయా, పిఓడి ఎట్లా ఉంది, అండ్ ఏమన్నా నాడ్యూల్స్ ఉన్నాయా, ఎట్లా ఉంది అనేది దాన్ని బట్టి వీ విల్ అండర్స్టాండ్. తర్వాత వచ్చి అల్ట్రాసౌండ్, ఒక మంచి అల్ట్రాసౌండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందరు కూడా దాన్ని గుర్తించలేరు అండి. సో ఎక్స్పర్టీస్ హ్యాండ్స్లో చేసే అల్ట్రాసౌండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫ్యూ బ్లడ్ టెస్ట్ అగైన్ ఆర్ దేర్, ట్యూమర్ మార్కర్స్ లాంటివి విచ్ ఈ ఎండోమెట్రియోసిస్లో కొంచెం ఎలివేట్ అయ్యి ఉంటాయి. సో ఈ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ కలిపి ఓవరాల్గా చూస్తాము. ఓకే, ఇప్పుడు ఎండోమెట్రియాసిస్తో పాటు ఎడినోమయాసిస్ అన్నారు, ఆ కండిషన్ ఏంటంటారు? ఎండోమెట్రియోసిస్లో ఏంటంటే ఈ ఎండోమెట్రియల్ సెల్స్ ఇంప్లాంట్ అయ్యేది యూట్రస్కి బయట, అంటే ఓవరీస్లో కానివ్వండి, ఫెలోపియన్ ట్యూబ్స్లో కానివ్వండి, బయట ఆర్గన్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది. ఎడినోమయోసిస్ ఏంటంటే సిస్టర్ కన్సర్న్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అని చెప్తుంటాం. అంటే ఈ రెండు కలిసికట్టుగా, బట్ బ్లీడింగ్ హెవీ అవుతూ ఉంటుంది ఈ ఎడినోమయోసిస్ కండిషన్లో. అయితే ఇది విత్ ఇన్ ద యూట్రస్, గర్భాశయం లోపలనే ఈ చేంజెస్ అవుతూ ఉంటాయి. అండ్ గర్భాశయంని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బల్కీ యూట్రస్ అని ప్రజెంట్ అవుతూ ఉంటారు మన దగ్గర. సో బ్లీడింగ్ ఎక్కువ హెవీ అవ్వడం అండ్ పెయిన్ ఉండడం వీళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. ఒక కాల్ చేద్దామండి. నాగరాణి గారు మ్యామ్ నమస్తే, చెప్పండి. అయితే నాకు లాస్ట్ 1 year నుంచి కొంచెం పీరియడ్ వచ్చే ముందు కొట్టి కడుపంతా పెయిన్ వస్తుంది, అయిపోయిన తర్వాత కూడా పెయిన్ ఉంటుంది మ్యామ్. మీ ఏజ్ ఎంత అండి? 32 years. ఓకే నాగరాణి గారు, మ్యామ్ నేను హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీసి ఏమన్నారంటే మీకు గర్భసంచి లోపల ఉండే పొర బయటకు వచ్చింది, అందుకని ఆ పెయిన్ వస్తుంది మీకు అని చెప్తున్నారు మ్యామ్. ఓకే, గర్భసంచి లోపల ఉన్న పొర బయటికి వచ్చింది అంటే ఎక్కడ ఉంది అనేది ఏమన్నా చెప్పారా? అంటే ఓవరీస్లో ఉందా, నా ఫెలోపియన్ ట్యూబ్స్లో, అట్లా ఏమన్నా క్లారిటీగా చెప్పారా? అంటే లేకపోతే అది వాళ్ళు క్లారిటీగా ఏం చెప్పట్లేదు, కాకపోతే ఏంటంటే అవి అన్నం తినే పేగులా కట్టుకోవచ్చు అట్లా అని చెప్పారా? హలో హలో మ్యామ్, చెప్పండి, క్లియర్గా అడగండి. అయితే అది మీకు గర్భసంచి అన్నం తినే పేగులకు కానీ గర్భసంచికి అది కడుపులో ఎక్కడెక్కడ అతుక్కుందో తెలీదు, ఆపరేషన్ చేస్తేనే తెలుస్తుంది అని కొంచెం అలా చెప్తున్నారు మన డాక్టర్స్. సో వాళ్ళు సస్పెక్ట్ చేస్తున్నారేమో నాగరాణి గారు, ఎండోమెట్రియోసిస్ అని సస్పెక్ట్ చేస్తుండొచ్చు. అందుకే వాళ్ళు అట్లా పేగులకు కానీ అక్కడే ఎక్కడైనా అతుక్కొని ఉండొచ్చు అని చెప్పి ఉండొచ్చు. సో వాళ్ళు లాప్రోస్కోపీ చేసి లోపల చూస్తే తప్ప అర్థం కాదు అని చెప్పి ఉండొచ్చు. బట్ మీరు ఒకవేళ నొప్పి సివియర్గా ఉంది, పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా మీకు నొప్పి ఉంటుందా? 1 week 10 days దాకా అసలు ఆ నొప్పి చెప్పలేని విధంగా ఉంది. ఎట్లా అంటే ఇప్పుడే నాకు సిజేరియన్ చేసినట్టు అనిపిస్తుంది మ్యామ్. సో ఒకవేళ మీకు అంత సివియర్గా నొప్పి ఉంటే మీరు ఒకసారి వచ్చి చూపించుకుంటే తప్ప మనం దాన్ని ప్రాపర్ డయాగ్నోసిస్ చేయాలా, అల్ట్రాసౌండ్ అండ్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తే కరెక్ట్గా తెలుస్తుంది. ఎందుకంటే మీరు చెప్పే విధానం బట్టి ఒకవేళ నొప్పి సివియర్గా ఉంటే, మీరు అంత సివియర్గా 10 days వరకు నొప్పి ఉంటుంది అని చెప్తున్నారు. సో ప్రాబబ్లీ ఎండోమెట్రియోసిస్ అయి ఉంటే కనుక మీకు ప్రాపర్ డయాగ్నోసిస్ అవసరం పడుతుంది నాగరాణి గారు. సో ఒకసారి ఫిజికల్గా వచ్చి కలిస్తే ఎగ్జామిన్ చేయొచ్చు. ఈ ఎండోమెట్రియాసిస్ అనే కండిషన్ తోటి ప్రైమరీ కానీ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ఒక ఇష్యూ అయిన తర్వాత సెకండ్ ఇష్యూకి వెళ్ళేటప్పుడు కూడా ఎండోమెట్రియాసిస్ ఒకవేళ గురవుతే అట్లా సెకండరీ ఇన్ఫెర్టిలిటీకి కూడా గురయ్యే రిస్క్ ఉంటుందంటారా? ఉంటుందండి. అంటే ఫస్ట్ చైల్డ్ అయినప్పుడు ఒకవేళ వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ లేదు, ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్కి ఇమీడియట్గా కన్సీవ్ అవ్వరు అనేది ఉండదండి. మైల్డ్ ఎండోమెట్రియోసిస్లో ఉన్నప్పుడు మేబీ దే మైట్ హ్యావ్ కన్సీవ్డ్, ఒక్కొక్కసారి వచ్చేసి ఉండొచ్చు ప్రెగ్నెన్సీ. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ గ్యాప్లో వాళ్ళ ఎండోమెట్రియోసిస్ ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు. సో ఆ సెకండ్ ప్రెగ్నెన్సీ అయ్యేటప్పటికి వాళ్ళకి ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఎరైజ్ అయ్యే అవకాశం ఉంటాయి కొన్నిసార్లు. మరి ఎట్లా ఓవర్కమ్ అవ్వగలరు? ఎట్లాగా ఓవర్కమ్ అవ్వగలరు అంటే వీళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోస్ చేయాలి. అసలు ఓవరీస్ ఇన్వాల్వ్ అయ్యాయా, లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్స్ ఇన్వాల్వ్ అయ్యాయా, వాళ్ళకి ఎక్కడ ఎండోమెట్రియోసిస్, ఏది ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ ఏంటి, గ్రేడింగ్ ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళ డయాగ్నోసిస్ చేయాలి. అండ్ వీళ్ళకి యాంటీ ముల్లెరిన్ హార్మోన్ AMH అనే టెస్ట్ ఉంటుంది. సో అదేంటి అంటే వాళ్ళ ఎగ్ రిజర్వ్ ఏంటి అనేది మనం తెలుసుకొని వాళ్ళకి ఫెలోపియన్ ట్యూబ్స్ స్టేటస్ ఏంటి, HSG టెస్ట్ అసలు పేటెంట్ ఉన్నాయా లేవా ట్యూబ్స్, వాళ్ళ ఇన్ఫర్టిలిటీకి కారణం ఏంటి, అవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. ఫస్ట్
తెలుసుకున్న తర్వాత హిస్ట్రోస్కోపీ అంటే లోపల నుంచి మనం వెజైనా లోపల నుంచి స్కోప్ వేసి చూస్తాము, ఒక వెదర్ ద క్యావిటీ అంత బాగుందా లేదా అవన్నీ కూడా సజెస్ట్ చేస్తాము. సో ప్రాపర్గా ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ వీ విల్ అడ్వైజ్ దెమ్ ఏం చేయాలి అనేది. అంటే హిస్ట్రోస్కోపీతో పాటు ఎప్పుడైనా లాప్రోస్కోపిక్ ఇన్వెస్టిగేషన్స్ కూడా అవసరం అంటారా? ఒక్కోసారి వాళ్ళకి హిస్ట్రోస్కోపీ, డయాగ్నోస్టిక్, ల్యాబ్ అండ్ హిస్ట్రోస్కోపీ కూడా సజెస్ట్ చేస్తాము టుగెదర్. బట్ ఒకవేళ వాళ్ళు ఎండోమెట్రియోసిస్ కన్ఫర్మ్డ్ కేస్ అయితే వీ విల్ నాట్ సజెస్ట్ లాప్రోస్కోపీ. డైరెక్ట్లీ సర్జరీ అవసరం పడినప్పుడే మొత్తం సర్జరీ చేసేస్తాం. అంటే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, మెడిసిన్స్ ఎంతవరకు మేనేజ్ చేయగలరు? వెరీ వెరీ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ కేసెస్ అయితే డెఫినెట్లీ వీ విల్ ట్రై విత్ మెడిసిన్స్. ఫస్ట్ వచ్చినప్పుడు మెడిసిన్స్ చెప్తాము. బట్ సివియర్ స్టేజ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్లో a good excision surgery is the best treatment for endometriosis. Okay. And first surgery should always be the best surgery అనేది కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. బికాజ్ ఈ వీళ్ళలో అడేషన్స్, అతుకులు ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ సర్జరీ ఎప్పుడైతే మళ్ళీ అవసరం పడితే దాంట్లో అడేషన్స్ ఫామ్ అయినా లేకపోతే మళ్ళీ నెక్స్ట్ చేయాలంటే సివియర్ అడేషన్స్తో ఇట్ విల్ బీ డిఫికల్ట్. సో ఫస్ట్ సర్జరీ షుడ్ ఆల్వేస్ బీ బెస్ట్. అండ్ ఎక్సిషన్ అంటే ఎక్కడెక్కడైతే ఇంప్లాంట్స్ ఉన్నాయో మొత్తం దాని రూట్ నుంచి దాన్ని తీసేయాలి, అంతేకాని కాల్చడమో ఫల్గురేషన్సో ఇట్లాంటి దానికి పనికిరాదు. సో ఆల్వేస్ ఇట్ షుడ్ బీ ఎక్సైజ్డ్ కంప్లీట్లీ. ఓకే. అంటే ఈ సమస్యకి క్యాన్సర్స్కి ఏమన్నా సంబంధం ఉంటుందంటారా? ఇట్ ఈస్ క్యాన్సరస్గా మారడానికి వెరీ వెరీ రేర్ ఛాన్సెస్ అండి, లెస్ దాన్ 0.1% ఛాన్సెస్, నాట్ మోర్. కాల్ చేద్దామండి ప్రియా గారిది. ప్రియా గారు చెప్పండి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మీకు వస్తుంది అడగండి. అంటే 4 years అవుతుందండి మ్యారేజ్ అయ్యి. చెప్పండి ప్రియా గారు. అంటే పీసీఓడి ఉందన్నారండి, మొన్న హిస్టోస్కోపీ చేయించుకున్నాను. ఓకే. అది ప్రాబ్లం అయితే ఏం లేదన్నారు కానీ చిన్న వైట్ బబుల్స్ ఫామ్ అయినాయి అన్నారండి. ఓకే. ప్రెగ్నెన్సీ అయితే ఏం రావట్లేదు. దానికి ఓన్లీ పీసీఓడి కారణమనే చెప్పారా, ఇంకేమన్నా కూడా చెప్పారా? అంటే మిగతా అన్ని కూడా టెస్ట్లు చేసి ఉంటారు కదా, ఏఎంహెచ్ కానివ్వండి, మిగతా ట్యూబ్ పేటెన్సీ టెస్ట్లు అన్నీ? ఏం టెస్ట్లు చేయలేదు మేడం, ఓన్లీ హిస్టోస్కోపీ ఒకటి చేసి వైట్ బబుల్స్ ఉన్నాయని చెప్పన్నారు. ఓన్లీ హిస్ట్రోస్కోపీ చేశారా? అవునవును మేడం. ఓకే. సో మిగతా టెస్ట్లు అన్నీ కూడా చూసుకోవాలి కదా. హిస్ట్రోస్కోపీలో ఏంటంటే ఓన్లీ యుట్రైన్ క్యావిటీ, లోపల క్యావిటీ ఎట్లుందో అది మాత్రమే చూస్తారు. అండ్ పీసీఓడి ఉంటే మీకు ఓవ్యులేటరీ ప్రాబ్లం ఉంటుంది, అంటే అండాశయం ఈ ఎగ్స్ ఫార్మేషన్లో ప్రాబ్లం ఉంటుంది. సో దానికి మీరు ఎగ్ ఫార్మింగ్, ఓవ్యులేషన్ ఇండక్షన్ పెట్టుకోవడము, దానికి మెడిసిన్స్ అండ్ దెన్ ఇంజెక్షన్స్ పెట్టుకోవడము అది చూసుకోవాలా. మిగతా ఎన్ని ఫ్యాక్టర్స్ నార్మల్ ఉంటే కనుక, ట్యూబ్ పెటెన్సీస్ నార్మల్ ఉండి అన్నీ నార్మల్ ఉంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ ప్లస్ ఐయుఐస్ ఇవి వర్క్ అవుతాయి మీకు. సో మిగతా ఫ్యాక్టర్స్ కూడా అన్నీ చెక్ చేసుకోవాలి ప్రియా గారు, ఓన్లీ హిస్ట్రోస్కోపీ పనిచేయదు. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో 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 మేడం. చెప్పండి, మీ పేరు? మీ కాల్ క్లియర్గా లేదండి. ప్రియా గారు. హలో చెప్పండి ప్రియా గారు, వినపడుతుంది. మేడం, నాకు అడినోమయోసిస్ అన్నారు మేడం, అప్పుడప్పుడు స్పాటింగ్ అవుతుంది. నేను 4 months ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ప్రెగ్నెంట్ అమ్మా మీరు? అవును మేడం, నేను 4 months మేడం, అప్పుడప్పుడు ఇట్లా స్పాటింగ్ అనిపిస్తుంది. ఓకే. మళ్ళా నాకు ఇచ్చింగ్ వచ్చి స్వెల్లింగ్ కూడా వస్తున్నాయి మేడం, ఆ టైంలో స్పాటింగ్ అవుతుంది. మినిమం ఓన్లీ స్పాటింగ్ ఉంటే ఏం పర్వాలేదమ్మా, భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఫ్రాంక్ బ్లీడింగ్ మాత్రం ఏం లేదు కదా? అట్లా లేదు మేడం, స్పాటింగ్ మీ కాల్ డిస్టర్బెన్స్ వస్తుందండి. అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ తను అడినోమయోసిస్ బల్కీ యూట్రస్ వల్ల మేబీ మినిమల్ ఏదైనా స్మాల్ స్పాటింగ్ ఉంటే దానికేమి వీళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి హార్మోన్స్ పెట్టి ఉంటారు ఏమైనా సపోర్ట్ ఆర్ సంథింగ్. సో దానికి ఐ డోంట్ థింక్ దే షుడ్ హ్యావ్ టు వరీ. ఒకవేళ ఫ్రాంక్ బ్లీడింగ్, ఎక్కువ బ్లీడింగ్ కనుక అట్లాంటిది ఏమైనా ఉంటే దే షుడ్ గెట్ చెక్డ్. బట్ సింపుల్ జస్ట్ అ స్పాట్ ఆఫ్ బ్లీడింగ్ అని అట్లాంటిది ఉంటే ఐ డోంట్ థింక్ దే షుడ్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఒకసారి ఎట్లాగో వాళ్ళు ఈ కంప్లైంట్తో వెళ్ళి ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే యూరిన్ టెస్ట్లు, వెజనల్ స్వాబ్ టెస్ట్ ఒకటి చేస్తారు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే, బికాస్ స్వెల్లింగ్ అండ్ ఆల్ దోస్ కంప్లైంట్స్ కూడా చెప్తున్నారు తను. సో వెజనల్ స్వాబ్ టెస్ట్ కూడా ఒకసారి చేస్తే ఇఫ్ దర్ ఇస్ ఎనీ ఇన్ఫెక్షన్ ఆర్ ఎనీథింగ్ దే విల్ ట్రీట్ దట్ ఇన్ఫెక్షన్ ఆల్సో.
అండ్ కొన్నిసార్లు ఎరోజన్స్ కూడా ఉంటాయి. సో సర్వైకల్ ఏదైనా స్పాటింగ్ ఉంటే దెన్ నాట్ వరీ అబౌట్ ఇట్ మచ్. ఓకే. మామూలుగా గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ పీరియడ్కి రిలేటెడ్గా ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎలా ఉందనేది చెక్ చేస్తూ ఉంటారండి. అదెంత హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అంటారు? ఈ ఎండోమెట్రియం థిక్నెస్ అనేది వాట్ ఈజ్ ఎండోమెట్రియం అనేది ఈజ్ ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద యూట్రస్. గర్భాశయం లోపల లైనింగ్నే మనం ఎండోమెట్రియం అంటాం. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 28 డేస్లో ఫస్ట్ 14 డేస్ సెకండ్ 14 డేస్లో మనకు పెరుగుతూ వస్తూ ఉంటుంది. అదే మనకి నెలసరి వచ్చినప్పుడు బ్లడ్లో బయటికి షెడ్ అవ్వాలి. సో లేటర్ ఆన్ మళ్ళీ పీరియడ్కి థిన్ అయిపోవాలి. సో ఈ బయటికి షెడ్ అవుతున్నదే ఎండోమెట్రియల్ సెల్స్ బయట ఎప్పుడైతే గర్భాశయంలో కాకుండా బయట ఇంప్లాంట్ అయినప్పుడు వేరే ఓవరీస్ ఫెలోపియన్ ట్యూబ్స్ బయట ఆర్గన్స్లో ఉంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాము. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ఇంప్లాంటేషన్కి బేబీ ఇంప్లాంటేషన్ ఫీటస్ ఇంప్లాంటేషన్కి హెల్ప్ అవుతుంది, లేదా బయటికి వచ్చేయాలి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో 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 ఓకే. ఒక వయసు పైపడ్డాక ఎండోమెట్రియం థిక్నెస్ ఎక్కువ ఉండడం ప్రమాదకరం, ఒక్కోసారి క్యాన్సర్కి ఇండికేషన్ కూడా కావచ్చు అంటారు. దీంట్లో ఫ్యాక్ట్ ఉందంటారు? ఒక వయసు అంటే మెయిన్లీ మెనోపాజ్ వచ్చిన తర్వాత అండి. మెనోపాజ్ తర్వాత అది థిన్ అయిపోవాలా, అది కాకుండా కొంతమందిలో థిక్ ఎండోమెట్రియం లాగా చూస్తుంటాము, దాన్ని ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అంటాము. సో ఈ కండిషన్ కనుక ఉంటే వాళ్ళు కొన్నిసార్లు స్పాటింగ్ అండ్ కంప్లైంట్తో వస్తారు. అంటే మెనోపాజ్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలకు మేబీ 1 year 2 years ఆర్ మోర్ దెన్ దట్ ఒక స్పాటింగ్ బ్లీడింగ్తోనే వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ స్కానింగ్లో ఒకవేళ ఎండోమెట్రియం థిక్ ఉంది అని వస్తే కనుక ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అంటాము. వాళ్ళకి డెఫినెట్లీ ఛాన్స్ ఆఫ్ ఎనీ చేంజెస్ ఉన్నాయా, ఎందుకు అంత థిక్నెస్ ఎందుకు ఉంది, ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఎండోమెట్రియంలో అని డెఫినెట్లీ వీ విల్ సస్పెక్ట్. వాళ్ళకి డెఫినెట్గా ఈస్ట్రోస్కోపీ అడ్వైస్ చేసి బయాప్సీ అడ్వైస్ చేస్తాం. ఈ ఎండోమెట్రియాసిస్ అనే సమస్యకును డైట్కి ఏమన్నా సంబంధం ఉందంటారా? డైట్లో ఏమన్నా చేంజెస్ చేసుకోవడం అవసరం అంటారా? వీళ్ళు డైట్ డెఫినెట్గా వీళ్ళకి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అడ్వైస్ చేస్తాము. ఈ మన జంక్ ఫుడ్స్ కానివ్వండి, వీట్ ప్రోడక్ట్స్లో ఆల్వేస్ గ్లూటెన్ ఫ్రీ డైట్ని మనం అడ్వైజ్ చేస్తాం. డైరీ ఫ్రీ ప్రోడక్ట్స్, డైరీ తక్కువ తినడము, తర్వాత క్యామమైల్ టీ ఇట్లాంటివి, హెర్బల్ టీస్ అండ్ చాక్లెట్స్, కెఫెయిన్ ప్రోడక్ట్స్ తక్కువ తినడము. సో ఇవన్నీ కూడా మనం వీళ్ళకి చెప్తుంటాము. అండ్ డెఫినెట్లీ వర్కౌట్, ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 1/2 hour to 40 minutes a day we will advise them. ఒకవేళ చిన్న వయసు అమ్మాయిలకి ఎండోమెట్రియాసిస్ అనే సమస్య ఉందనుకోండి, అంటే నెలసరిలో నొప్పి రావడం ఇవన్నీ కామనే అలవాటే కదా అనుకొని నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఏమవుతుంది అంటారు? వాళ్ళకి మెయిన్ థింగ్ ఈజ్ పెయిన్. ఒక ఫస్ట్ ఇనీషియల్గా అంటే బయటికి రావడానికి ఇది గుర్తించడానికి మనకి మినిమం 7 to 10 years టైం పడుతుంది. ఓకే. బికాస్ ఇట్ ఈస్ సైలెంట్ అండ్ ప్రోగ్రెసివ్ డిసీజ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ అన్ఫార్చునేట్లీ అండర్ డయాగ్నోస్డ్ అండ్ మిస్డయాగ్నోస్డ్. సో ఇది బయటికి మనం గుర్తించడానికి 7 సంవత్సరాలు పడుతుంది. బట్ దెన్ ద డ్యామేజ్ ఏదైతే కాజ్ చేయాలనో అది ఆల్రెడీ దాన్ని కాజ్ అయిపోయి ఉంటుంది, దాని డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఇది పెయిన్ ఒకటి సివియర్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంటుంది. విత్ ఎవ్రీ పీరియడ్ ద పెయిన్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఓకే. అండ్ లేటర్ ఆన్ యాజ్ ఇట్ గోస్ ఆన్ ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఎరైజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది వీళ్ళలో. ఓకే. అంటే నెగ్లెక్ట్ చేసేంత సింపుల్గా ఏమి ఉండవు సమస్య? డెఫినెట్లీ నో. ఓకేనండి. డాక్టర్ అర్చనారెడ్డి గారు, ఎండోమెట్రియం అంటే ఏంటి, ఆ థిక్నెస్ ఎందుకంత ఇంపార్టెంట్, ఎండోమెట్రియాసిస్ అనే సమస్యను ఎలా గుర్తించాలి, ఎండోమెట్రియాసిస్కి ఎడినోమయాసిస్కి తేడాలేంటి, ఈ సమస్యను నెగ్లెక్ట్ చేసే కొద్ది తలెత్తే కాంప్లికేషన్స్, ట్రీట్మెంట్స్ వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాంటి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.